సీట్లపై మరి కాసేపట్లో టీడీపీ జనసేన బీజేపీ సంయుక్తంగా ఒక ప్రకటన చేయబోతున్నాయి. సీట్ల సర్దుబాటు వివరాలను కాసేపట్లో ఆన్లైన్లో విడుదల చేయబోతున్నారు. 14వ తేదీన ఎన్డీఏ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం కూడా అందింది. అమిత్ షాతో గంట పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. బీజేపీకి 6 ఎంపీ సీట్లు టీడీపీ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. అసెంబ్లీ సీట్లపై రాష్ట్ర స్థాయిలో చర్చించాలని అమిత్ షా సూచించారు. బీజేపీ పరిశీలకులు రాష్ట్ర బీజేపీ చీఫ్తో చర్చించాలి అని అమిత్ షా సూచించారు. ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, బీజేపీకి 6 ఎంపీ సీట్లు టీడీపీ ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సో గంట పాటు జరిగిన చర్చల సారాంశం ఏంటి? ఎలాంటి కొలిక్కి వచ్చాయి చర్చలు? ఇప్పుడు జరిగిన చర్చల్లో పార్లమెంటు స్థానాల మీద ఏకాభిప్రాయం, ఒక స్పష్టమైన అవగాహన 3 పార్టీల మధ్య కుదిరినట్టుగా తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ 25 స్థానాల్లో 6 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. అధికారికంగా మరి కాసేపట్లో ఒక ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంది. 3 పార్టీలు సంయుక్తంగా ఒక ప్రకటన జారీ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ ప్రకటన కూడా ఆన్లైన్లో ట్విట్టర్ ద్వారా లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆ ప్రకటనను జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా దాదాపు ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ ఇంకా ఫర్దర్గా డిస్కషన్స్ చేయాలని చెప్పి భావిస్తున్నారు. అంటే ఏ స్థానాలు ఎక్కడ, ఈ సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇదంతా కూడా చోటు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించి బీజేపీ ఒక పరిశీలకుని, జాతీయ స్థాయిలో ఉన్న ఒక నేతను ఆంధ్రప్రదేశ్కి పంపిస్తుందని, అక్కడ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఇక్కడ ఢిల్లీ నుంచి పంపించిన పరిశీలకులు టీడీపీ జనసేన పార్టీల అధినేతలతో కలిసి కూర్చుని మరొక దఫా ఏపీలోనే ఈ సమావేశం నిర్వహించి ఈ అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా ఒక స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నం చేయనున్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా చూస్తే ఇటు టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ జనసేన 2 పార్టీలకు కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధపడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే జనసేనకు ముందుగా చెప్పిన 3 పార్లమెంటు స్థానాల నుంచి 1 కోత పడినట్టుగా మనం దీన్ని బట్టి చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఆ కోత పడ్డ ఒక స్థానాన్ని ఇటు బీజేపీకి కలిపి 6 బీజేపీకి ఇచ్చే ప్రయత్నం జరిగినట్టుగా ఇప్పటిదాకా ఉన్న చర్చల సారాంశం ప్రకారం తెలుస్తోంది. అంటే ఎలాగైనా సరే బీజేపీ 6 స్థానాలకు తక్కువ కాకుండా ఏపీలో పోటీ చేసే అవకాశం ఉంది. ఆ 6 ఏంటి అన్నదే ఇప్పుడు అందరికీ కూడా ఒక మిస్టరీగా మారింది. వాటిలో రాజమండ్రి, అరకు, విజయవాడ ఇలాంటి అర్బన్ పాకెట్స్ ఏవైతే ఉన్నాయో, విశాఖపట్నం, ఈ అర్బన్ పాకెట్స్లో బీజేపీకి సాంప్రదాయ ఓటు ఉంటుంది కాబట్టి అర్బన్ పాకెట్స్ని ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో తిరుపతిని కూడా బీజేపీకి ఇవ్వనున్నట్టుగా ఒక సమాచారం. అంటే అఫీషియల్గా ఇంకా ఎవరూ ప్రకటించలేదు, కానీ ఈ పేర్లు బయట చర్చలో ఉన్న పేర్లు అయితే ఇవి. మొత్తంగా 6 స్థానాల్లో బీజేపీ పార్లమెంటు బరిలో దిగబోతోంది. ఇక అసెంబ్లీ ఏంటి అన్నది ఫర్దర్ లెవెల్లో జరుగుతాయి చర్చలు. ఈ నెల 14న ఎన్డీఏ సమావేశం జరుగుతుంది. ఆ ఎన్డీఏ సమావేశానికి టీడీపీకి కూడా ఆహ్వానం అందింది. ఎలాగో పొత్తులన్నీ కూడా ఖరారైపోయాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే 14వ తారీఖు జరిగే సమావేశం ఒక గ్రాండ్ ఎన్డీఏ అలయన్స్ అన్ని పార్ట్నర్స్ అందరినీ కూడా ఒక షో కేస్ చేసేలాగా ఆ సమావేశం ఉంటుంది. 15 తర్వాత ఎప్పుడైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయబోతుంది. కాబట్టి ఈలోపు బీజేపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును కూడా పూర్తి చేసే పనిలో ఉంది. మొదట రేపు సాయంత్రం జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలోనే ఏపీకి సంబంధించిన స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఇవన్నీ కూడా ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. మహాత్మా, ఎంపీ సీట్లకు సంబంధించి ఏ స్థానాలను బీజేపీ అడిగే అవకాశాలు ఉన్నాయని దాని గురించి ఒక అంచనా అయితే ఉంది. వాట్ అబౌట్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ ఏ స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తోంది? దానికి టీడీపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అసెంబ్లీ స్థానాల విషయంలో సైతం బీజేపీ డబుల్ డిజిట్లోనే అడిగినట్టుగా మనకున్న సమాచారం. అయితే
ఓవరాల్గా బీజేపీ జనసేన రెండింటికి కలిపి తాను 30కి మించి ఇవ్వలేను అని చంద్రబాబు నాయుడు చెప్పారని, ఇంకేమైనా అడ్జస్ట్ చేయాలి అనుకుంటే జనసేనకి ఆల్రెడీ కేటాయించిన స్థానాల నుంచే బీజేపీకి అకామిడేట్ చేసుకోవడం, అదే ఆ రెండు పార్టీల నేతల మధ్య మాట్లాడుకుని చర్చించుకోవాల్సిన అంశం అన్నట్టుగా ఇక్కడ బయట జరుగుతున్న చర్చ. మరి ఆ 30లో 24 ఇప్పటికే జనసేనకు కేటాయించగా 6 స్థానాలకే బీజేపీ పరిమితం అవుతుందా, లేదా జనసేన మరికొన్ని స్థానాలను తాను త్యాగం చేసి బీజేపీకి నెంబర్ పెంచుతుందా, ఇదంతా కూడా ఫర్దర్గా తర్వాత జరిగే చర్చలో తెలుస్తుంది. అసెంబ్లీకి సంబంధించి అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు జరిగిన సమావేశంలో మెయిన్ గా పార్లమెంట్ మీదనే ఫోకస్ చేశారు. చాలా తక్కువ స్థానాలకి పరిమితమైందనే విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్న స్థానాల నుంచి ఇంకొన్ని బీజేపీకి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కనుక ఏర్పడితే అప్పుడు క్యాడర్, జనసేన క్యాడర్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఎగ్జాక్ట్లీ, ఇప్పటికే జనసేన కేటాయించిన ఆ 24 స్థానాల విషయంలోనే జనసేన క్యాడర్లో తీవ్రమైన నిరాశ, అసహనం అన్నది కనిపించింది. సోషల్ మీడియా వేదికగానే అవన్నీ రిఫ్లెక్ట్ కూడా అయ్యాయి, మనం చూస్తూనే వచ్చాం. మరి ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్స్ విషయంలో జనసేన ఇంకా మరింత తగ్గించుకుంటే గనక మరింత నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకనే అది ఆ రెండు పార్టీలు కూర్చొని చర్చించుకుంటే, కాకపోతే ఇక్కడ బీజేపీ జనసేన మధ్య మాత్రం చాలా వరకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే ఉంటూ వచ్చింది. అది 2019లో ఎన్డీఏ కూటమిలో చేరినప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య ఉన్న ఆ స్పష్టమైన అవగాహన, వాటి నేపథ్యంలో మరి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కుదురుతుందా లేదంటే ఇంకా అసెంబ్లీ విషయంలో మరికొన్ని స్థానాలు టీడీపీ ఖాతా నుంచే కేటాయించాలని చెప్పి మళ్ళీ ఒత్తిడి కానీ చేస్తారా, ఇదంతా కూడా ఫర్దర్గా జరగబోయే చర్చలోనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే పార్లమెంటు స్థానాల విషయంలో స్పష్టత వచ్చేసింది. మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కూడా కుదిరింది అని చెప్పి తెలుస్తోంది. ఆ ప్రకారం 6 బీజేపీ, 2 జనసేన, మిగతా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా బయట ప్రస్తుతం జరుగుతున్న చర్చ. కాసేపట్లో అధికారికంగా దీని మీద ఒక ప్రకటన, అది కూడా ఒక జాయింట్ స్టేట్మెంటే విడుదలయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. సో ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా జనసేన మళ్ళీ ఇంకొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషనే కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ 6 ఎంపీ సీట్లు కావాలి అని అడిగినట్టు టీడీపీ కూడా అందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. మొత్తం బీజేపీ అలాగే జనసేన ఇద్దరికి కలిపి 8 స్థానాలు కేటాయించడానికి టీడీపీ సిద్ధమైంది అని చెప్పి ప్రస్తుతం మనకి సమాచారం అందుతోంది. సో రెండో దఫా అమిత్ షాతో ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జరిపిన చర్చలు దాదాపుగా కొలికొచ్చినట్టుగానే తెలుస్తోంది. మరి కాసేపట్లోనే 3 పార్టీలు కలిపి ఉమ్మడిగా ఒక ప్రకటన చేయబోతున్నాయి. ఆ సంయుక్త ప్రకటన ఆన్లైన్ విధానంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి 3 పార్టీలు ఎలాంటి క్లారిటీ ఇస్తాయన్న చూడాలి. 14వ తేదీన ఎన్డీఏ సమావేశం, చాలా కీలకమైన సమావేశం ఉంది. ఆ సమావేశానికి టీడీపీకి కూడా ఆహ్వానం అందింది. సో పొత్తులు ఖరారైపోయినట్టుగానే దీనికి సంబంధించి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక దఫా చర్చలు పూర్తయిన తర్వాత ఇవాళ జరిగే చర్చలు చాలా కీలకంగా ఉంటాయి. ఏది ఏ రకంగా ముందుకు వెళ్తారు ఈ 3 పార్టీలు అన్న దానికి సంబంధించి స్పష్టమైన అవగాహన వస్తుంది అని అనుకున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా సంయుక్తంగా ఆన్లైన్లో ఒక ప్రకటన చేయబోతున్నాయి.